తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వెల్కమ్ టు పిఆర్కే ఉమెన్. నేను మీ సూర్య వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మధులిక అప్పసాని, లైఫ్ కోచ్. మధులిక గారు, భార్య భర్తల మధ్య గొడవలు అవుతాయి. ఆ గొడవ అయిన తర్వాత సిచ్యువేషన్ అనేది వాళ్ళ చేతిలో ఉండదు, మూడ్ అప్సెట్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాలంటే ఏం చేయాలండి? అమేజింగ్. నేను యాక్చువల్లీ ఒక కోర్స్ తీసుకున్నాను అండ్ ఇదే క్వశ్చన్ అక్కడ స్పీకర్ని అడిగారు. ఓకే, గొడవలు ఉండాలా ఉండకూడదా? ఆమె అంది, గొడవలు ఆర్ అ మస్ట్. గొడవలు లేకపోతే అసలు ముందుకు వెళ్ళేదే లేదు. సో ప్లీజ్ కొట్టుకోవాలా? దాట్స్ మై ఫస్ట్ సజెషన్. ఎలా కొట్టుకోవాలి అనేది వీ కెన్ టాక్. చెప్పండి. ఓకే, బట్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ. ఆ ఫ్రీడమ్ అనేది మనకి మ్యారేజ్లో ఉండాలి. మన ఒపీనియన్ని మనం వాయిస్ అవుట్ చేసుకోవడానికి. ఐఎమ్ అ బిగ్ అడ్వకేట్ ఆఫ్ ప్లీజ్ ఫైట్ చేసుకోండి. బట్ జోక్స్ అపార్ట్, చక్కగా మన డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ని చక్కగా అక్రాస్ ద టేబుల్ పెట్టడం కూడా రావాలి. సో ఫస్ట్ థింగ్ ఈజ్, అనుకోకుండా ఫైట్ చేసేస్తే ఫస్ట్ 2 times, అఫ్కోర్స్ అందరు మ్యారేజెస్లో ఇనిషియల్గా బాగా యాంగ్రీగా రా యాంగర్తో ఫైట్ చేస్తాము. ఓవర్ టైం మనకి మన స్పౌజ్ అర్థమైపోతారు, మన భార్యకి భర్త అర్థమైపోతారు, భర్తకి భార్య అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక 8-10 years వచ్చేటప్పటికి పెళ్ళిలో, మ్యారేజ్లో వాళ్ళిద్దరూ ఒకేలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ యూనో మీరు ఎప్పుడైనా చూసారా, వీళ్ళిద్దరూ ఏంటి మరీ ఇలా సేమ్గా బిహేవియర్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. అప్ప అమ్మ కూడా అలాగే ఉంటారు. సో నేను మా హస్బెండ్ కూడా సమ్టైమ్స్ ఒకటేలాగా రియాక్ట్ అవుతాము ఒక సిచ్యువేషన్కి. ఇద్దరం వేరేగా చూస్తున్నా. బట్ ఇదివరకు అలా ఉండేవాళ్ళం కాదు. అలానే లైక్ ఆ ఇండివిజువల్స్ అలా స్లోగా గ్రాడ్యువల్గా సేమ్ ఒపీనియన్ కొన్ని విషయాల్లో వచ్చేస్తాయి. అవి ఎలా వస్తాయి? ఓవర్ టైం వాళ్ళు ఓపెన్గా కాన్వర్జేషన్స్ చేసుకుంటూ, అబ్జర్వ్ చేసుకుంటూ, ఒకళ్ళ బిహేవియర్ ఒకళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ వస్తాయి. సో ఐ డెఫినెట్లీ థింక్ కమ్యూనికేషన్ స్వీట్గానే ఉండాలి అన్న ప్రెషర్ తీసేద్దాము. నా ఒపీనియన్ మీకు తెలియాలి, మీ ఒపీనియన్ నాకు తెలియాలి. సమ్ టైమ్స్ ఇది స్వీట్గా జరుగుతుంది, సమ్ టైమ్స్ వెరీ హాట్గా, వెరీ హీటెడ్ కాన్వర్జేషన్లో జరుగుతుంది. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దిస్? ఒక కాన్వర్జేషన్ చేసినప్పుడు ఇది ఇంకా విడాకులు అది ఉండొద్దు మన మైండ్లో. ఒక కాన్వర్జేషన్ చేస్తున్నప్పుడు నా పాయింట్ మీకు అర్థం కావాలి, మీ పాయింట్ నాకు అర్థం కావాలి అన్న ఉద్దేశంతో మనము ఒక కాన్వర్జేషన్, ఒక మాట అనుకుంటే ఇందులో ఛాన్సెస్ ఏంటి? ఇది మన ఇద్దరం కలవడానికి మాట్లాడుతున్నాం, రఫ్గా మాట్లాడుతున్నాం, బాగా వెళ్ళట్లేదు. బట్ ఇది మన ఇద్దరం కలవాలని మాట్లాడుకుంటున్నాం, విడిపోవడానికి కాకుండా కలవడానికి చెయ్యాలి, కలిసి ఎదగడానికి మాట్లాడుకుంటున్నాం. సో దట్ ఇంటెన్షన్ అగైన్, మీరు ఇందాక ఇంకోటి క్వశ్చన్ అడుగుతుంటే నేను అన్నాను ఇంటెన్షన్ మ్యాటర్స్. ఒక ఫైట్లో మీ ఇంటెన్షన్ ఏంటి? ఆ ఫైట్కి మీరు నాకు అర్థం కావట్లేదు, నాకు ఇంకా అర్థం కావాలి, అందుకనే మన ఇద్దరం కొట్లాడుకుంటున్నాం. మనకిద్దరికి సెట్ అవ్వకపోతే విడిపోవడానికి కొట్లాడుకుంటున్నాం. ఈ రెండిట్లో ఫైట్, ఒక కొట్లాట జరుగుతున్నప్పుడు ఈ 2 సినారియోస్ ఎంత డిఫరెంట్గా వెళ్ళొచ్చు ఊహించగలుగుతున్నారా మీరు? ఫైట్ తర్వాత మాట్లాడకుండా ఉండిపోతారు కదా, అది కరెక్ట్ అంటారు? అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతారండి. ఇప్పుడు మళ్ళీ ఫైట్ అయ్యాక ఫస్ట్ సారీ ఎవరు చెప్తారో చూద్దాము, మనకి ఇంపార్టెంటా? మనిద్దరము కలిసి కదా ఉండాలి, అది ఇంపార్టెంటా? బౌండరీ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ మనం ఒక బౌండరీ పెట్టడానికి మనం ఫైట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వైఫ్ని హస్బెండ్ ఫ్రీగా తీసేసుకోవడం కానీ, హస్బెండ్ టైంని వైఫ్ గ్రాంటెడ్గా తీసేసుకోవడం కానీ, ఒకళ్ళని గ్రాంటెడ్గా తీసేసుకుంటుంటే ఇంకొకళ్ళు ఒక బౌండరీ పెట్టడానికి ఫైట్ చేస్తారు. ఇలాంటప్పుడు లైక్ ఐ కాంట్ రియలీ సే మనం ఫస్ట్ సారీ చెప్పాలి, మనం సారీ చెప్పకూడదు. మనం ఒకటి ట్రై చేస్తున్నాము. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ హియర్? మన ఇద్దరం కలిసి వెదగడానికి నాకు కొంచెం స్పేస్ కావాలి. సో నేను నా బౌండరీ పెడుతున్నాను. సారీ చెప్పండి, సారీ చెప్పద్దు. సారీ అనేది మాటల్లోనే చెప్పాలని లేదు, మనం యాక్షన్స్లో కూడా చెప్పొచ్చు సారీ. ఇది ఓవర్ టైం ఒక కపుల్
ఒకళ్ళొకళ్ళని అబ్జర్వ్ చేసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భర్త మార్నింగ్ టీ ఆర్ కాఫీ పెట్టి తీసుకొచ్చి భార్యకి ఇవ్వచ్చు ఆఫ్టర్ అ ఫైట్. ఒక భార్య కెన్ కాల్ 2 times ఎక్స్ట్రా ఇన్ ద డే. సారీ చెప్పట్లేదు ఎక్కడ, బట్ యాక్షన్స్లో ఒక 1 step ముందుకు వెళ్తున్నాం. ఇది మనం అబ్జర్వ్ చేసుకున్న బాడీ లాంగ్వేజ్ అనేది డజంట్ లై అండి. నాకు ఇప్పుడు కలవాలని ఉంది, నోట్ నుంచి సారీ రావటం లేదు. సో ఇది కూడా జడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్ కూడా ఒకరికొకరికి వస్తే హ్యూమానిటీ ఉంటుంది. సో మనము బాడీ లాంగ్వేజ్ని నోటీస్ చేసి మాటల్ని నోటీస్ చేయకపోతే ఐఎమ్ ప్రయారిటైజింగ్ కనెక్షన్ విత్ మై స్పౌస్. దేనికంటే నా ఓన్ ఈగో కంటే. సో డెఫినెట్లీ మీరు అడిగింది మరి సారీ చెప్పకుండా ఉంటారు అంటే ఈగో ఇస్ ఫన్ టిల్ ఇట్ గోస్ డౌన్ సౌత్. ఇన్ కేస్ వాళ్ళు కాల్ కట్ చేసి మాట్లాడకుండా ఉంటే మరి ఏం చేస్తారు? ఒకటి ఏంటంటే ఇట్స్ అ గుడ్ డిస్కషన్ టు సే, నీకు ఇప్పుడు ఏం కావాలి, సొల్యూషన్ కావాలా, నీ ఈగో సాటిస్ఫై అవ్వాలా? అండ్ ఇట్స్ అ వెరీ రియల్ కాన్వర్జేషన్ అండి. చాలామంది సాడ్లీ ఈగో ప్రయారిటైజ్ చేస్తారు. అక్కడ కూడా ఒక లెవెల్ ఆఫ్ అవేర్నెస్ కావాలి. ఒక ఈగో ప్రయారిటైజ్ చేస్తారు, కంట్రోల్ ప్రయారిటైజ్ చేస్తారు. నాకు ఇది కంట్రోల్లోకి రావాలి అంతే. ఇట్స్ వెరీ సాడ్. వాళ్ళు కూడా వాళ్ళ స్పౌస్ అండ్ ఆ రిలేషన్షిప్ని ఈక్వల్గా ప్రయారిటైజ్ చేస్తే ఆటోమేటిక్గా థింగ్స్ సెటిల్ అయిపోతాయి. థ్యాంక్ యూ మధులిక గారు, చాలా చక్కగా చెప్పారు. మధులిక గారు ఎంత బాగా చెప్పారో చూసారు కదండి. గొడవలు రావటం సహజమే, కానీ అవి పరిష్కరించుకోవడంలో ఉంది. భార్యాభర్తల బంధం అనేది చాలా స్వచ్ఛమైనది, చాలా స్ట్రాంగ్ కూడా. చిన్న చిన్న గొడవలతో విడిపోయే ప్రయత్నాలు చేయకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా బీఆర్కే ఉమెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.